అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. కోవిడ్లో మిస్సింగ్ అయిన భారతీయుడి మిస్టరీ వీడింది. ఎడారి ప్రాంతంలో పాతిపెట్టిన వైనం. కేసు ఛేదించిన పోలీసులు. గత కొంతకాలంగా కోవిడ్ అదృష్టమైన మిస్సింగ్ ఒక ప్రవాస భారతీయుని మృతి వెనుక ఉన్న మిస్టరీ కోహెట్ అంతర్జాతీయ వర్గాలు, మంత్రిశాఖ, మినిస్ట్రీ ఆఫ్ సిఐడి అధికారులు ఎట్టకేలా ఛేదించారు. అల్ సల్మా ఎడారి ప్రాంతంలో పాతిపెట్టిన అతని మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ కేసులో ఒకణ్ణి అరెస్టు చేయగా మరొక నిందితుడు దేశం విడిచి పారిపోయాడు. అసలేం జరిగింది? విచారణలో వెల్లడైన సంచలన నిజాలు. మిస్సింగ్ మార్చి 19, 2026న ఈ భారతీయుడు కార్మికుడు ఒక హెవీ ఎక్విప్మెంట్స్ యజమానితో కలిసి మరమ్మతుల పనుల కోసం అల్ సల్మా ఎడారి ప్రాంతంలోకి వెళ్ళాడు. ఆ రోజు నుంచి అతని ఆచూకీ లేకుండా పోయింది. సీసీ కెమెరాలు పుట్టించాయి. పోలీసులు ట్రాఫిక్ నిఘా కెమెరాను పరిశీలించగా ఆ కార్మికుడు నిందితులతో కలిసి వెళ్ళినట్టు, కానీ తిరిగి ప్రయాణంలో వారి వాహనంలో అతడు లేనట్టు గుర్తించారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి దర్యాప్తులు వేగవంతం చేశారు. క్రేన్ పడి మృతి కప్పిపుచ్చే ప్రయత్నం. పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు కుమారుడు అసలు నిజం ఒప్పుకున్నాడు. వర్క్ సైట్లో పని చేసేటప్పుడు అకస్మాత్తుగా క్రేన్ మీద పడటంతో సదరు భారతీయ కార్మికుడు అక్కడికక్కడే చనిపోయాడని తెలిపారు. ఈ ప్రమాదం విషయం బయటపడితే చట్టపరమైన ఇబ్బందులు వస్తాయని భయపడి తండ్రి, కొడుకులు ఇద్దరూ కలిసి ఆ మృతదేహాన్ని ఎడారిలో రహస్యంగా పాతిపెట్టినట్టు విచారణలో అంగీకరించారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సమాచారం ఇవ్వకుండా భయంతో ఇలా శవాన్ని దాచిపెట్టడం తీవ్రమైన నేరానికి పాల్పడ్డారు. మరణించిన మన తోటి భారతీయ కార్మికుడి ప్రభుత్వ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాం. మరిన్ని అప్డేట్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ ప్లీజ్ షేర్.